చినికి చినికి గాలివానగా మారిన వ్యవహారం సునామీ సృష్టించి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ మంత్రుల మీద వచ్చిన ఆరోపణలు, కథనాలపై అధిష్టానం సీరియస్ అయింది. ఒక కాల్తో ఇష్యూకి చెక్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. ఒకవైపు జరిగిన వ్యవహారంపై ఆరా తీస్తూనే మరోవైపు లొల్లి వద్దని ఢిల్లీకి పిలిచి మరీ క్లాస్ పీకారు. తెలంగాణలో కొద్ది రోజులుగా జరిగిన ప్రభుత్వం వర్సెస్ మీడియా రచ్చకి తెరపడింది. అసలు ఈ వ్యవహారం అంతటికీ కారణం మంత్రుల ఈగోనా, రేవంత్ వ్యూహమా అనేది పక్కన పెడితే జరిగిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. మంత్రులు అప్రదిష్ట పాలు కావడంతో పాటు పార్టీకి కూడా చెడ్డ పేరొచ్చేలా రాద్ధాంతం జరిగింది. నిత్యం తెలంగాణపై ఒక కన్నేసి ఉంచే పార్టీ పెద్దలు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఇష్యూ చేజారిపోవడంతో వెంటనే తెలంగాణ నేతలను ఢిల్లీకి రమ్మని పిలిచారు. ఈ మొత్తం స్టోరీకి కారకులు ఎవరు అనే కోణంలో కూపీలాగడం ప్రారంభించారు. సూత్రధారులు, పాత్రధారులపై ఆరా తీసేందుకు 3 మ్యాన్ కమిటీని నిర్వహించింది అధిష్టానం. రేవంత్, భట్టీలను ఢిల్లీకి రమ్మని పిలిచింది. వెంటనే ఇష్యూ సద్దుమణగాలని, లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఓవైపు రాహుల్, మరోవైపు ప్రియాంక ఇద్దరూ టీ కాంగ్రెస్ నాయకులకు ఫుల్ క్లాస్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మీడియా కథనాలపై కాంగ్రెస్ నేతలెవ్వరూ స్పందించకూడదని, ఎక్కడా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు అధినాయకులు. దీంతో మేడారంలో జరిగిన మంత్రివర్గ భేటీలో రేవంత్ మంత్రులకు ఘాటుగా బోధన చేశారు. ఎవరూ కూడా ఎటువంటి స్పందన ఇవ్వొద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న అంశంపై కాస్త మౌనం వహించమని చెప్పారు. అంతేకాక మాట వినకుండా మీడియా ముందు ప్రసంగాలు చేసేవారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అధిష్టానం ఆజ్ఞ మేరకు ప్రస్తుతం టీ కాంగ్రెస్ నేతలు సైలెంట్ అయ్యారు. ఒక్కసారిగా గుప్పుమన్న అంశం వెంటనే చల్లారిపోయింది. జరిగిన దానిలో నిజమెంత, అబద్ధమెంత అనే క్లారిటీ ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టిన నాయకుల గొంతు ఒక్కసారిగా మూగబోయింది. మీడియా కథనాలపై అధిష్టానం స్పందించకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది. ఎక్కడ ఏ చిన్న లీక్ దొరికినా దాన్ని అస్త్రంగా మలుచుకోవడానికి ఓవైపు బీఆర్ఎస్ వేచి చూస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరువు పోకుండా చూడాలని టీ కాంగ్రెస్ నేతలకు, పీసీసీలకు, డీసీసీలకు హైకమాండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని, ఎంత సీనియర్ నాయకులైనా చివరికి ముఖ్యమంత్రి అయినా సరే శిక్ష తప్పదని హెచ్చరించింది.